కాఫీ విత్ ఏ కిల్లర్ ఒక చిన్నపాటి లైన్ పట్టుకొని దాన్ని ఇంట్రెస్టింగ్ గా తెరపైన ఆవిష్కరించడం అనేది మలయాళ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య ఓటీటీలో వచ్చిన తర్వాత ఇలాంటి కాన్సెప్ట్లతో తెలుగులో కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి. అలాంటి ఒక సినిమానే కాఫీ విత్ ఏ కిల్లర్. అయితే ఈ సినిమాని సంగీత దర్శకుడైనటువంటి ఆర్పి పట్నాయక్ దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా గురించి మాట్లాడుకున్న ముందైతే మీకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన ఛానల్ అయితే 25,000 మంది సబ్స్క్రైబర్లు అయితే చేరుకుంది. ఇంకా మీలో ఎవరైనా చేయకపోతే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళితే ఇది కాఫీ షాప్ లో నడిచే ఒక చిన్న కథ. కాఫీ షాప్ కి చాలా మంది వస్తుంటారు. కాఫీ తాగుతూ అనేక విషయాలను మాట్లాడుకుని వెళ్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో అల్లుకున్న కథనే ఇది. అయితే అలాంటి కాఫీ షాప్ లోకి ఒక కిల్లర్ వస్తాడు. అయితే ఆ కిల్లర్ కి కూడా అతడు ఎవరిని చంపాలో తెలియదు. అతడు ఇంకొకరి యొక్క ఆదేశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదే ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచుతూ ఉంటుంది. అతని టార్గెట్ ఎవరనే విషయం పైన ఆడియన్స్ దృష్టి ఉంటుంది. దాంతో కాఫీ షాప్ లోకి వచ్చే ప్రతి ఒక్కరి మీద ఆడియన్స్ కన్ను ఉంటుంది. అక్కడ రకరకాలమైన వ్యక్తులు వస్తూ ఉంటారు. వృత్తిపరంగా, వ్యక్తిగత పరంగా చాలా విషయాలకు సంబంధించిన చర్చలు అక్కడ నడుస్తూ ఉంటాయి. సో అలాగా అక్కడ కొత్తగా ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం కోసం హీరోతో పాటు దర్శక నిర్మాతలు కూడా వస్తారు. అలాగే హవాలా వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు అక్కడ నడుస్తూ ఉంటాయి. అలాగే ప్రేమికుల యొక్క గొడవలు, ల్యాండ్ మాఫియాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. వీరి మధ్యలోకి కిల్లర్ రావడంతో అదే కాఫీ షాప్ లోకి ఏదో జరుగుతుందని అనుమానం రావడంతో పోలీస్ ఆఫీసర్ అక్కడికి చేరుకుంటాడు. ఇక ఆ కిల్లర్ను నియమించిన ఎవరిని చంపడానికి అతను అక్కడికి వచ్చాడు, ఆ సంఘటన ఎవరెవరి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేదే కథ. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమా యొక్క థీమ్ చాలా డీసెంట్ గా ఉంది. కేవలం ఒక కాఫీ షాప్ సెటప్ లో ప్యారలల్ గా జరిగే కొంతమంది జీవితాలు, వాటిలో ఎవరిది వారికి ముఖ్యమే. అందులో సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఫ్యాక్టర్ ని జోడించడం అనేది చాలా బాగుంది. ఇక యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. ఇక సినిమాలో అక్కడక్కడ సస్పెన్స్ గా సాగే కథ చాలా డీసెంట్ గా మంచి థ్రిల్ అయితే కలిగిస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ అయితే చాలా బాగుంది. కానీ సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే ఆ సినిమాలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కోసం కొన్ని సీన్స్ ని మనం భరించాల్సి ఉంటుంది. ఈ సినిమా లైన్ బాగున్నప్పటికీ కథ ఇంకొంచెం బెటర్ గా నడిపించాల్సి ఉంది. ఇక సినిమాలో చాలా మంది కామెడీ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కామెడీ అయితే అంతగా పండలేదని చెప్పాలి. ఇక కొన్ని కామెడీ సీన్లు అయితే మనకి జబర్దస్త్ స్కిట్లు చూసినట్లుగా మనకు అనిపిస్తుంటుంది. సినిమాలో వచ్చే సీన్లు మనకు కొంచెం లాగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇక దర్శకుడు ఆర్పి పట్నాయక్ విషయానికి వస్తే తాను కొంచెం కొత్తగా ప్రయత్నించిద్దాం అనుకున్నట్లుగా ఉన్నారు. ఇందులో ఇంకా డెప్త్ గా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కాఫీ విత్ ఏ కిల్లర్ లో ఈ స్టోరీ లైన్ బాగుంది. అలాగే కొన్ని కామెడీ సీన్స్ ఇంకా సస్పెన్స్ అంశాలు కూడా మరీ బోర్ కొట్టనివ్వకుండా డీసెంట్ గా సాగుతాయి. అయితే కొన్ని సప్లైర్స్ కూడా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఏమన్నా ఉండుంటే ఈ సినిమా మరింత ఎంగేజింగ్ గా ఉండేది. ఇక టైంపాస్ కోసం అయితే ఓసారి ఈ సినిమాని చూసేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. ఇక ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే చేసేయండి.